హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం పట్టణ ప్రాంతంలో ఇండియా మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలువబడేటువంటి బైసరన్ అనేటువంటి టూరిజం ప్లేస్లో ఈ నెల 22వ తేదీ పెద్ద ఎత్తున పర్యాటకులు గుమిగూడారు. యథావిధిగానే ప్రతిరోజు ఉన్నట్టు ఆ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకున్నటువంటి రోజున ఈ నెల 22వ తేదీన ఆర్మీ వేషంలో కొంతమంది ఉగ్రదాడులు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి భారతీయ పర్యాటకుల్ని చాలా హృదయ విదారకంగా అమానవీయంగా అందరినీ కాల్చి చంపడం జరిగింది. ఈ నెల జరిగినటువంటి 22వ తేదీ జరిగిన ఈ సంఘటనకు ఖండనగా ఈరోజు గుంతకల్ పట్టణంలోని గుంతకల్లు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు సిఐటియు గుంతకల్లు కమిటీలు ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంఘటనను ఖండిస్తూ ఆ మృతి చెందినటువంటి భారతీయుల మృతుల కుటుంబాలకు మనము తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ఎవరైతే ఈ ఉగ్రదాడులు పాల్పడ్డారో వారిని వెంటనే కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యగా పరిగణించి వారిని శిక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా భారతదేశంలో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు సిఐటియు పక్షాన కోర్చి ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. రాఘవేంద్ర, జిల్లా ట్రెజరర్, యూటీఎఫ్, అనంతపురం జిల్లా. కమిటీ పిలువలో భాగంగా యూటీఎఫ్ సిఐటియు ఆధ్వర్యంలో మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు మన భారతీయులను 27 మందిని అతి క్రూరంగా కాల్చి చంపడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వారికి నివాళులర్పిస్తున్నాము. ప్రధానంగా ఎందుకంటే మన ఉగ్రవాదులు మన దేశంలోకి రావడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే అఖిలపక్ష మీటింగ్ చేసినప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రి బీజేపీ నాయకులే అధ్యక్షులు, మన ప్రధానమంత్రి, అదేవిధంగా ఇలాంటి బీజేపీ ముఖ్యమైన నాయకులే చెప్పడం జరిగింది మనం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనామని చెప్పి. సాక్షాత్తు వాళ్ళకున్న ఇలాంటి చర్యలు మళ్ళా జరగకుండా అది మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీటిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆర్మీలో రిక్రూట్మెంట్ లేక కనీసం 4-5 సంవత్సరాలు అవుతుంది. వీరిని వెంటనే ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటన్ని భర్తీ చేసి ఏదైతే 1 yearకి ఒకసారి ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తుందో వాటంటిని రిక్రూట్మెంట్ చేయాలని, సైన్యం కొరత వల్ల ఇలాంటి దాడులు జరిగే అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము సిఐటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్మీలో ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో వాటి వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నాం. ఇలాంటి పిరికిపంది చర్య తీసుకున్న ఉగ్రవాదులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉగ్రవాద చర్యలు పాల్పడితే యావత్ భారతదేశం అంతా పెద్ద ఎత్తున ఆందోళనలు మన ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో సైన్యానికి పూర్తి హక్కులు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ఉగ్రవాదిలో దాడి బలైపోయిన మన భారతీయులకు పూర్తిగా నివాళులర్పిస్తూ ఈ యొక్క అవకాశం వచ్చిన యూటీఎఫ్ టీచర్లందరికీ, సిఐటి నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తూ తిరుగుతారా. మరి ఈరోజు ఏదైతే నిన్నటి దినాన జరిగిందో ఈ ఉగ్రవాద చర్యను మనమందరూ యావత్ భారతదేశం మొత్తం కూడా ఖండించాలి. ఎందుకంటే భారతదేశంలో అల్లరి సృష్టించి, మత కల్లోహాలు సృష్టించి, తద్వారా భారతదేశ అస్థిరను పరిచి ఈ ఉగ్రవాద చర్యను మనం భారతీయులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా యావత్ భారతదేశం కూడా దీన్ని తీవ్రంగా మరి వ్యతిరేకిద్దాము. ఇలాంటి చర్యలను మరి ఏదైతే హోంశాఖ ఉందో ఇది కంప్లీట్ గా కేంద్ర హోంశాఖ భద్రతా వైఫల్యము. నిఘా వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నా ఇది ఎటువంటి సెక్యూరిటీ కూడా అక్కడ లేకపోవడమే ఈ దుర్ఘటనకు జరిగినటువంటి చర్య. గత 5 రోజులుగా పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ సైనిక చర్య, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కొంత రకాలు ఇండైరెక్ట్ గా హెచ్చరించిన నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వకపోవడమే
ప్రధాన ఈ చర్యకు జరిగినటువంటి ఈ ఘటన జరిగినటువంటి ప్రధాన కారణము. దీన్ని మొత్తం వ్యతిరేకిస్తూ అక్కడ ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఇలాంటివి గతంలో కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెల 22వ తేదీ కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గాం అనే ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. గుంటకల్లోని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు సిఐటి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ ద్వారా నిరసన చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముష్కరుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని మా ఐక్య ఉపాధ్యాయ సంఘం తరఫున సిఐటి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలంటే పటిష్టమైనటువంటి సైనిక చర్యలు చేపట్టాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వందనాలు. శంకరయ్య, యూటీఎఫ్, గుంతకల్. నశించాలి ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం, నశించాలి. శిక్షించాలి పహల్గాం ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి పహల్గాం ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి పహల్గాం ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి పహల్గాం ఉగ్రవాదులను వెంటనే, శిక్షించాలి పహల్గాం ఉగ్రవాదులను వెంటనే. ఉగ్రవాదం, ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. థ్యాంక్ యూ సార్.